హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మేము ఎందుకు వచ్చేసానండి. అదేంటంటే మామిడికాయ పప్పు. అందరికీ ఇష్టమైనదండి మామిడికాయ పప్పు. దీన్ని నేను ఇప్పుడు చెప్పినట్టుగానే చేసుకున్నారంటే అది అన్నంలోనికి బాగుంటుంది, చపాతీతో తినడానికి కూడా బాగుంటుందండి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి మనకి మ్యాంగోస్ విరివిగా దొరుకుతాయి కాబట్టి మనం చక్కగా ఇలా మామిడికాయ పప్పు చేసుకొని తినేవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే చాలా మంచి వీడియోలు ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పుడు కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. సో అవి మరి అక్కడే ఉండి మీరు వేయించుకుంటూ ఉండాలి, లేకపోతే తొందరగా అవి మాడిపోతాయి. సో అందుకని వాటిని వేయించుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. అయితే ఇలా వేయించుకోకుండా డైరెక్ట్గా కూడా మనం పప్పు చేసుకోవచ్చు, కానీ ఇలా వేయించుకోవడం వల్ల మీకు ఏంటంటే పప్పు అనేది గమగమ వాసన వస్తూ ఉంటుంది. సో టేస్ట్ కూడా బాగుంటుందండి. లేదు మీకు అలా ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గానే కందిపప్పు ఎలా మనం కుక్ చేసుకుంటామో అలానే కుక్ చేసుకోవచ్చు. సో నేను వండినట్టయితే మాత్రం ముందుగా వాటిని దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. చల్లగా అయ్యాక దాంట్లోకి వాటర్ పోసి ఒకసారి పప్పునంతటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు చూసారు కదా, మనం ఫస్ట్ క్లీన్ చేయలేదన్నమాట. సో డైరెక్ట్గా వేయించేసాను కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవాలి వాటర్తో. నెక్స్ట్ క్లీన్ చేసుకున్నాక దాంట్లోకి ఇంకా కొంచెం వాటర్ వేసేసి దాన్ని ఒక మినిమం హాఫ్ అన్ అవర్ కానీ దాన్ని పక్కన పెట్టుకోవాలండి. సో అలా అయితే పప్పు నానుతుంది, మనకు తొందరగా ఉడుకుతుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా మనం కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకోవచ్చు. సో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన తీసి పెట్టుకున్నా. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి దాంట్లోన వాటర్తో పాటు ఈ పప్పుని నానబెట్టిన పప్పుని వేసుకొని సో నెక్స్ట్ దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ కొంచెం పసుపు సరిపోతుంది, ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకున్నాను. అలాగే మంచి స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం నేను ఉడకబెట్టినప్పుడే కరివేపాకు వేసుకున్నా అండి. చాలా బాగుంటుంది స్మెల్. మీకు ఇలా ఇష్టం లేదు అంటే కరివేపాకుని స్కిప్ చేసేయవచ్చు. సో ఇలా అయితే ఒక 3 విజిల్ కానీ మీరు పెట్టుకున్నారంటే పప్పు బాగా ఉడికిపోతుంది. ఈ రెండు చేయడం వల్ల పప్పు అనేది గమగమ వాసన వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, నేనైతే 2 మామిడికాయలు యూజ్ చేస్తున్నా అండి. అయితే ఇక్కడ మీరు మామిడికాయలు అనేవి పుల్లను బట్టి, మీరు తినే టేస్ట్ని బట్టి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో పప్పుని ఉడకబెట్టుకున్నాక తీసి మెత్తగా ఉడికిపోతే ఓకే అండి, లేదా పప్పు గుత్తుతో పేస్ట్లా చేసేసుకోండి. మరీ పేస్ట్లా కాకుండా కొంచెం దాన్ని ఏమంటారు, కచ్చపచ్చగా ఉంటే బాగుంటుందండి పప్పు తినడానికి. సో మీకు లేదు మరీ పేస్ట్గా కావాలంటే పప్పు గుత్తుతో పప్పుని పేస్ట్లా చేసేసుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, తర్వాత మెంతులు అనేవి చాలా కొంచెం వేసేసుకోండి, ఫ్లేవర్కి బాగుంటుంది. సో ఈ 3 వేసుకున్నాక అవి చిటపట్లాడాక దాంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోండి. తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత దానికి ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి. సో ఇవన్నీ ఏంటంటే అవి ఉల్లిపాయలు కానీ మీరు వేసారంటే తినేటప్పుడు బాగుంటుందండి. ఉల్లిపాయలు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేయవచ్చు, కానీ వేస్తే నేను చెప్పినట్టు చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇలా అన్ని ఉల్లిపాయలు కూడా మీకు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చేస్తున్నప్పుడే మీరు కొంచెం దాంట్లోకి కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం గరం మసాలా కూడా వేసేసుకోండి. ఇలా మీరు ఆయిల్లోనే, తడకాలోనే, తాలింపులోనే వేయడం వల్ల మీకు పప్పు మంచి కలర్ వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే నేను మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇక్కడ నేను చెప్తున్నా, మామిడికాయ ముక్కలు అనేవి మీరు తినే పులుపు టేస్ట్ని బట్టి, మామిడికాయ పులుపుని బట్టి వేసేసుకోండి. 1 వేసుకుంటారా 2 వేసుకుంటారా అనేది అది మీ ఇష్టం. సో ఇలా అయితే వేసేసుకోండి. అయితే మీకు ఇలా ఇష్టమైతే ఇలా చేసుకోండి. లేదంటే పప్పు మీరు ఉడకబెట్టాక మళ్ళీ ఈ మామిడికాయ ముక్కల్ని వేసేసి ఇంకొక విజిల్ పెట్టారంటే మామిడికాయ ముక్కలు కూడా మెత్తగా స్మాష్ అయిపోతుందండి. ఇలా చేసినా కూడా అవుతుంది, కానీ మీకు ఇలా వద్దు, పూర్తిగా ఫ్లేవర్ అసలు ముక్క అసలు తగలకూడదు అంటే పప్పు ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ ఈ ముక్కల్ని వేసి ఒక విజిల్ పెట్టండి. ఫస్టే మీరు ముక్కలతో కానీ పెట్టారంటే పప్పు ఉడకదండి. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇలా నేను చేసినప్పుడు చేయడం వల్ల మీరు తాలింపులో కానీ వేసేస్తే అవి స్మాష్ అయిపోతాయండి, కానీ చిన్న నోటికి తగులుతూ ఉంటుంది. మీకు అలా ఇష్టమైతే అలా చేయండి, లేదంటే పప్పుతో మళ్ళీ ఉడకబెట్టాక మళ్ళీ ఒక విజిల్ పెట్టి ఉడకబెట్టుకోండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి ఇంకా కొంచెం వాటర్ వేసి ఒకసారి మొత్తం కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత దానిపై మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే టేస్ట్ గుమగుమలాడే మామిడికాయ పప్పు రెడీ అయిపోయినట్టేనండి.
దీన్ని మీరు అన్నంతో వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే అమోఘంగా ఉంటుంది. దీన్ని చపాతీతో కూడా మనం తినొచ్చు. సో చూసారు కదా, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి.